ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. పిఠాపురంలో ఆటో యూనియన్ పేరుతో రౌడీయిజం చేయడం, విశాలాంధ్ర విలేకరిపై విచక్షణారహితంగా దాడి చేయడం సంచలనం కలిగించింది. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం వద్ద ఆటో యూనియన్ సభ్యులు చుట్టుపక్కల నుండి ఏ ఆటోలు గాని కార్లు గాని వచ్చినా అక్కడ యూనియన్ సభ్యులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అయితే గాలి గంగాలమ్మ గుడి వీధిలో నివసిస్తూ ఉన్న కిరణ్ అనే జర్నలిస్టుపై శ్రీపాద వల్లభ సంస్థానం వద్ద ఆటో యూనియన్ సభ్యులు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని, కిరణ్ ఇంట్లో మహారాష్ట్ర వాళ్ళు నివసిస్తూ ఉండడంతో వాళ్ళు బయట ఆటోను పెట్టడంతో సభ్యులు అక్కడికి వెళ్లి ఇంటిపై రాళ్లు విసిరారని, బయట నుండి ఈ ప్రాంతానికి ఏ ఆటో వచ్చినా సహించేదే లేడు అనడంతో అక్కడ పెద్దలు వారిని సాయంత్రం మాట్లాడదాం, ఇక్కడ నుండి వెళ్ళండి అనడంతో వాళ్ళు వెళ్లిపోయారని మీడియాకి తెలిపారు. అయితే కొంత సమయం తర్వాత కిరణ్ బయటకు తన సొంత పనిపై వెళ్తూ ఉంటే శ్రీపాద వల్లభ స్వామి గుడి వద్ద దౌలూరి గంగబాబు తనపై దౌర్జన్యం చేసి రక్తం వచ్చేలా కొట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన వెంటనే తనకు కుట్టువేసి పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారని కిరణ్ మీడియాకు తెలిపారు. మా ఇంటి దగ్గర నా పేరు కిరణ్. మా ఇంటి దగ్గర పైన మహారాష్ట్ర వాళ్ళు అద్దెకొచ్చారు. వాళ్ళు ఒక బయట ఆటోని ఎవరినో పెట్టుకుని వాళ్ళు బయటికి వెళ్ళడానికి పిలుచుకున్న తర్వాత ఆ ఆటోలు ఆపేసి దత్తాత్రేయ గుడి దగ్గర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గంగబాబు అని ఒక వ్యక్తి వచ్చి అక్కడ నువ్వు బయట బళ్ళు ఎందుకు పెడతాం, ఆ యూనియన్ తప్ప ఇక్కడికి ఏ ఏరియాలో బయట బళ్ళు ఏమీ రాకూడదు అని చెప్పేసి నా మీద దౌర్జన్యంగా ఆటో డ్రైవర్ మీద మా మీద దౌర్జన్యంగా ప్రవర్తించి కొట్టేసిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి ఎందుకు ఇప్పుడుతో అయిపోయేది కదా శాస్త్రం మాట్లాడదామని చెప్పేసి పంపించారు. ఇలాగే ఇప్పటి నుంచో అక్కడ దత్తాత్రేయ గుడి దగ్గర చాలామందిని ఇలాగే దౌర్జన్యంగా గంగబాబు అన్న వ్యక్తి ఇప్పుడు దౌర్జన్యంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని దౌర్జన్యంగా కొడుతున్నారు. ఇంటికని చెప్పేసి పెద్ద మనుషులతో మాట్లాడదామని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత నేను బండి తీసుకుని బయటికి వెళ్ళిపోతుంటే మళ్ళీ దత్తాత్రేయ గుడి దగ్గర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గంగబాబు వాళ్ళ అనుచరులతో కలిపి నన్ను దౌర్జన్యంగా దత్తాత్రేయ గుడి దగ్గర కొట్టేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ హాజరై ఆ మహానేత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన వేడుకలను కొనియాడారు. ఈ సందర్భంగా రాంపుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మనం అంబేద్కర్ ఆశయాల కోసం మనమందరం కృషి చేయాలి అని, వారి అడుగుజాడల్లో నడవాలి అని తెలిపారు. ఈ విధంగా తెలియజేస్తూ జై అంబేద్కర్ సాధన కోసం కృషి చేయాలి అని, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కాకినాడ జిల్లా తొని కొండవారిపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మజ్జిగ పంపిణీ, పలహారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం ప్రెసిడెంట్ మామిడి చిన్న నాగభూషణం, అరుగుల సతీష్, చిలి ప్రసాద్, అరుగుల ఆనంద్, మామిడి రాజా, అరుగుల ప్రవీణ్ పాల్గొన్నారు. అదేవిధంగా తొండంగి మండలం పరిధిలో గల ఒంటి మామిడి గ్రామంలో ఎన్టీఆర్ కొత్త కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కండవల్లి అశోక్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. నమస్తే ప్రియా, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కోరుకొండ దేవాలయం పురాతన మరియు చారిత్రాత్మక దేవాలయం, వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది విష్ణువు అవతారానికి అంకితం చేయబడిన ప్రముఖ దేవాలయం. కోరుకొండ అంటే తెలుగులో కోరు అంటే కోరిక అని అంటారు.
అందువలన ఇది కోరుకునే కొండ లేదా భక్తుల కోరికలను వెంటనే ఆలకించే దేవుడు అని ఆలయ అర్చకులు పెదపాటి నరసింహ గిరిధర్ అన్నారు. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ నరసింహస్వామి. ఇక్కడ కోరుకొండ వద్ద భగవంతుడు సాత్విక నరసింహ అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఇక్కడ అతని భార్య లక్ష్మీదేవి సమేతంగా ఉంటుందని. ఈ గ్రామంలో 2 శ్రీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయని, ఒకటి ఏటవాలుగా మరియు ఇరుకైన కొండపై ఉందని, గ్రామం పక్కనే మరియు కొండ దిగువన ఉన్న మరొక ఆలయం 2 దేవాలయాలలో ఒకటి స్వయంభూ మరియు మరొకటి ప్రతిష్ఠించబడినది. స్వయంభువు యాత్రికుడు కొండ పైభాగంలో ఉంది. చాలా ఏటవాలుగా మరియు ఇరుకైన 650 మెట్ల పొడవైన మార్గం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఈ ఏటవాలు కారణంగా ఈ ఆలయాన్ని కోరుకొండ అని పిలుస్తారు. స్వయంభూ దేవతా కొండపై సుమారు 120 మీటర్ల ఎత్తులో ఉంది. స్వయంభువు దేవతా ఆలయం కొండపైన 9 అంగుళాల ఎత్తు ఉందని, కొండ దిగువన స్థాపించబడిన దేవత యొక్క ఆలయం మరియు దాని చుట్టూ చాలా శిల్పకళా సౌందర్యం ఉందని, ఆలయంలో మరియు కొండపైన అనేక శిలా శాసనాలు కనిపించాయి. ఈ ఆలయాన్ని సుమారు 700-800 సంవత్సరాల క్రితం పరాశర భట్టర్ కుటుంబీకులు నిర్మించారు. వీరి వంశస్థులు ఈ ఆలయ ధర్మకర్తలుగా నేటికి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. వంశపారంపర్య అర్చక స్వామిని నేను పెదపాటి నరసింహ గిరిధర్. ఓం శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. కోరుకొండ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన నారసింహ సమోదేవో న భూతో న భవిష్యతి. కోరుకొండ గ్రామం, కోరుకొండ కొండపైన వెలుసున్న స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క క్షేత్రం కోరుకొండ. స్వామివారు వచ్చేసి కొండపైన స్వయంభూ స్వామివారు చిన్న దేవాలయంతో పాటుగా వెలిసి ఉన్నారు. 9 అంగుళాల ఎత్తుతోటి ఉంటారు స్వామివారు. ఇక్కడ విశేషం అది. స్వామివారి దేవాలయం 1.5 అడుగులు ఎత్తుతోటి, లోపల స్వయంభూగా వెలిసిన స్వామి లక్ష్మీనరసింహ స్వామివారు, ప్రాకారంలో భూవరాహస్వామి, త్రివిక్రమావతారం, జయ విజయులు, గరుడాళ్వారు, ఇతర పరివార దేవతలతో సహిత సింహముఖాలతో సహిత స్వయంభూగా ఆ చిన్న విమాన గోపురంగా వెలిశారు స్వామివారు. ఇక్కడ దేవతలు ప్రహ్లాదుడు కోరగా వచ్చిన స్వామివారు కాబట్టి సాత్వికమైన లక్ష్మీనరసింహ స్వామివారు. స్వామివారికి అభిముఖంగానే ఇంకొక పెద్ద స్వామివారు ఉంటారు. ఆయన పరాశర మహర్షిచే ప్రతిష్ఠ చేయబడిన లక్ష్మీనరసింహ స్వామివారు. అంటే కొండపైన స్వామివారు స్వయంభూగా వెలిసిన స్వామి, లక్ష్మీనరసింహ స్వామివారు పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసిన స్వామివారు ఉండడం ఇక్కడ విశేషం. కోరిన కోరికలు తీర్చే స్వామిగా కోరుకొండ అని విశేషం. ఇక్కడ పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసిన కాబట్టి పరాశరగిరి అని, పారిజాత పుష్పాలు విరిగా కనిపిస్తాయి కాబట్టి పారిజాతగిరి అని, సంజీవిని వంటి దివ్య ఔషధాలు గల కొండ కాబట్టి సంజీవినిగిరి అని, వేదాద్రి అని, తిరుమల అని వివిధ పేర్లు ఈ స్వామివారికి కొండకి గల పేర్లు. ఇక్కడ ఏకకాలార్చన, ఏకకాల దర్శనం విశేషత. మిగతా సమయాలందరూ కూడా సమయం అంతా కూడా స్వామివారికి దేవతలు అర్చన చేసుకుంటారని మా పూర్వీకుల నుంచి చెప్తూ వస్తారు. అందుకోసం ఇక్కడ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు మాత్రమే దర్శనం వేళలు స్వామివారికి. మిగిలినదంతా కూడా దేవతలు అర్చన చేసుకుంటారని ప్రతీకి. అలాగే ఉత్సవాదులు నిర్వర్తించడం కోసం ఇక్కడ స్వామివారు కూడా దిగువ ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామివారు వెలిసి ఉన్నారు. ఇక్కడ పాల్గొన శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణిమ వరకు కూడా స్వామివారికి కళ్యాణోత్సవము, రథోత్సవములు, ఇతర వాహనోత్సవములు, ఎన్నో రకములైన ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ జరపబడుతూ ఉంటాయి. దేవాలయం ఎంతో శిల్పాకృతితోటి, కొండపైన ఉండే దేవాలయం శిల్పాకృతితో ఉంటుంది. రామాయణ మహాఘట్టాలన్నీ కూడా చుట్టూరు ఉంటాయి. కృతయుగం నాటి స్వామివారి యొక్క ఆవిర్భావం, అలాగే ఆ దేవాలయం నిర్మించి రెడ్డి రాజుల టైంలో ఒక 1000 సంవత్సరాలు స్వామివారి యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది అని శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ స్వామివారు వచ్చేసి కృతయుగం నాటి ఆవిర్భావం. ఇక్కడ వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి అర్చనలు వైష్ణవ సాంప్రదాయపరంగా జరుగుతూ ఉంటాయి. భక్తులు ఈ సమయాలు దృష్టిలో ఉంచుకుని స్వామివారిని ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు మాత్రమే దర్శనం వేళలు, ఏకకాలార్చన, ఏకకాల దర్శనం విశిష్టత. ఓం శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే. స్వామివారి యొక్క లక్ష్మీ నృసింహ స్వామివారి యొక్క దేవస్థానం అన్నవరం దత్త దేవాలయంగా ఉన్నది ప్రస్తుతం.
అలాగే ఈ కోరుకొండ దేవస్థానానికి అనుబంధ దేవాలయం ఇంకొక దేవాలయం ఉన్నది. అది కూడా ఈ దిగువాలయం కంటే పూర్వమైనది. రంగనాథ స్వామివారి ఆలయం. అది 15 సంవత్సరాల క్రితం స్వామివారి యొక్క ఆలయం. అది శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారు ఉంటారు అక్కడ. ఆ దేవాలయం జీర్ణోద్ధారణ అయ్యింది. ఈ మధ్యనే ఆ స్వామివారికి బాలాలయ ప్రతిష్ఠ చేసి స్వామివారికి ఆలయ పునర్నిర్మాణం చేపట్టుకు ప్రభుత్వం చేపట్టింది. ఆలయం కూడా ఎంతో విశిష్టతమైంది, మహిమగల రంగనాథ స్వామి ఆలయం. అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులని అనుగ్రహిస్తారు స్వామివారు. ఓం శ్రీ భూ సమేత రంగనాథాయ నమః. కోరుకొండ దేవాలయం పురాతన మరియు చారిత్రాత్మక దేవాలయం, వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది విష్ణువు అవతారానికి అంకితం చేయబడిన ప్రముఖ దేవాలయం. కోరుకొండ అంటే తెలుగులో కోరు అంటే కోరిక అని అంటారు. అందువలన ఇది కోరుకునే కొండ లేదా భక్తుల కోరికలను వెంటనే ఆలకించే దేవుడు అని ఆలయ అర్చకులు పెదపాటి నరసింహ గిరిధర్ అన్నారు. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ నరసింహస్వామి. ఇక్కడ కోరుకొండ వద్ద భగవంతుడు సాత్విక నరసింహ అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఇక్కడ అతని భార్య లక్ష్మీదేవి సమేతంగా ఉంటుందని. ఈ గ్రామంలో 2 శ్రీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయని, ఒకటి ఏటవాలుగా మరియు ఇరుకైన కొండపై ఉందని, గ్రామం పక్కనే మరియు కొండ దిగువన ఉన్న మరొక ఆలయం 2 దేవాలయాలలో ఒకటి స్వయంభూ మరియు మరొకటి ప్రతిష్ఠించబడినది. స్వయంభువు యాత్రికుడు కొండ పైభాగంలో ఉంది. చాలా ఏటవాలుగా మరియు ఇరుకైన 650 మెట్ల పొడవైన మార్గం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఈ ఏటవాలు కారణంగా ఈ ఆలయాన్ని కోరుకొండ అని పిలుస్తారు. స్వయంభూ దేవతా కొండపై సుమారు 120 మీటర్ల ఎత్తులో ఉంది. స్వయంభువు దేవతా ఆలయం కొండపైన 9 అంగుళాల ఎత్తు ఉందని, కొండ దిగువన స్థాపించబడిన దేవత యొక్క ఆలయం మరియు దాని చుట్టూ చాలా శిల్పకళా సౌందర్యం ఉందని, ఆలయంలో మరియు కొండపైన అనేక శిలా శాసనాలు కనిపించాయి. ఈ ఆలయాన్ని సుమారు 700-800 సంవత్సరాల క్రితం పరాశర భట్టర్ కుటుంబీకులు నిర్మించారు. వీరి వంశస్థులు ఈ ఆలయ ధర్మకర్తలుగా నేటికి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. వంశపారంపర్య అర్చక స్వామిని నేను పెదపాటి నరసింహ గిరిధర్. ఓం శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. కోరుకొండ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన నారసింహ సమోదేవో న భూతో న భవిష్యతి. కోరుకొండ గ్రామం, కోరుకొండ కొండపైన వెలుసున్న స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క క్షేత్రం కోరుకొండ. స్వామివారు వచ్చేసి కొండపైన స్వయంభూ స్వామివారు చిన్న దేవాలయంతో పాటుగా వెలిసి ఉన్నారు. 9 అంగుళాల ఎత్తుతోటి ఉంటారు స్వామివారు. ఇక్కడ విశేషం అది. స్వామివారి దేవాలయం 1.5 అడుగులు ఎత్తుతోటి, లోపల స్వయంభూగా వెలిసిన స్వామి లక్ష్మీనరసింహ స్వామివారు, ప్రాకారంలో భూవరాహస్వామి, త్రివిక్రమ అవతారం, జయ విజయులు, గరుడాళ్వారు, ఇతర పరివార దేవతలతో సహిత సింహముఖాలతో సహిత స్వయంభూగా ఆ చిన్న విమాన గోపురంగా వెలిశారు స్వామివారు. ఇక్కడ దేవతలు ప్రహ్లాదుడు కోరగా వచ్చిన స్వామివారు కాబట్టి సాత్వికమైన లక్ష్మీనరసింహ స్వామివారు. స్వామివారికి అభిముఖంగానే ఇంకొక పెద్ద స్వామివారు ఉంటారు. ఆయన పరాశర మహర్షిచే ప్రతిష్ఠ చేయబడిన లక్ష్మీనరసింహ స్వామివారు. అంటే కొండపైన స్వామివారు స్వయంభూగా వెలిసిన స్వామి, లక్ష్మీనరసింహ స్వామివారు పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసిన స్వామివారు ఉండడం ఇక్కడ విశేషం. కోరిన కోరికలు తీర్చే స్వామిగా కోరుకొండ అని విశేషం. ఇక్కడ పరాశర మహర్షి ప్రతిష్ఠ చేసిన కాబట్టి పరాశరగిరి అని, పారిజాత పుష్పాలు విరిగా కనిపిస్తాయి కాబట్టి పారిజాతగిరి అని, సంజీవిని వంటి దివ్య ఔషధాలు గల కొండ కాబట్టి సంజీవినిగిరి అని, వేదాద్రి అని, తిరుమల అని వివిధ పేర్లు ఈ స్వామివారికి కొండకి గల పేర్లు. ఇక్కడ ఏకకాలార్చన, ఏకకాల దర్శనం విశేషత. మిగతా సమయాలందరూ కూడా సమయం అంతా కూడా స్వామివారికి దేవతలు అర్చన చేసుకుంటారని మా పూర్వీకుల నుంచి చెప్తూ వస్తారు. అందుకోసం ఇక్కడ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు మాత్రమే దర్శనం వేళలు స్వామివారికి. మిగిలినదంతా కూడా దేవతలు అర్చన చేసుకుంటారని ప్రతీకి. అలాగే ఉత్సవాదులు నిర్వర్తించడం కోసం ఇక్కడ స్వామివారు కూడా దిగువ ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామివారు వెలిసి ఉన్నారు. ఇక్కడ పాల్గొన శుద్ధ ఏకాదశి మొదలుకొని
పౌర్ణమి వరకు కూడా స్వామివారికి కళ్యాణోత్సవము, రథోత్సవములు, ఇతర వాహనోత్సవములు, ఎన్నో రకములైన ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ జరపబడుతూ ఉంటాయి. దేవాలయం ఎంతో శిల్పాకృతితోటి, కొండపైన ఉండే దేవాలయం శిల్పాకృతితోటి ఉంటుంది. రామాయణ మహాఘట్టాలన్నీ కూడా చుట్టూరు ఉంటాయి. కృతయుగం నాటి స్వామివారి యొక్క ఆవిర్భావం, అలాగే ఆ దేవాలయం నిర్మించి రెడ్డి రాజుల టైంలో ఒక 1000 సంవత్సరాలు స్వామివారి యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది అని శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ స్వామివారు వచ్చేసి కృతయుగం నాటి ఆవిర్భావం. ఇక్కడ వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి అర్చనలు వైష్ణవ సాంప్రదాయపరంగా జరుగుతూ ఉంటాయి. భక్తులు ఈ సమయాలు దృష్టిలో ఉంచుకుని స్వామివారిని ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు మాత్రమే దర్శనం వేళలు, ఏకకాలార్చన, ఏకకాల దర్శనం విశిష్టత. ఓం శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే. లక్ష్మీనరసింహస్వామివారి యొక్క దేవస్థానం అన్నవరం దత్త దేవాలయంగా ఉన్నది ప్రస్తుతం. అలాగే ఈ కోరుకొండ దేవస్థానానికి అనుబంధ దేవాలయం ఇంకొక దేవాలయం ఉన్నది. అది కూడా ఈ దిగువాలయం కంటే పూర్వమైనది. రంగనాథ స్వామివారి ఆలయం. అది 15 సంవత్సరాల క్రితం స్వామివారి యొక్క ఆలయం. అది శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారు ఉంటారు అక్కడ. ఆ దేవాలయం జీర్ణోద్ధారణ అయ్యింది. ఈ మధ్యనే ఆ స్వామివారికి బాలాలయ ప్రతిష్ఠ చేసి స్వామివారికి ఆలయ పునర్నిర్మాణం చేపట్టుకు ప్రభుత్వం చేపట్టింది. ఆలయం కూడా ఎంతో విశిష్టమైనది, మహిమగల రంగనాథ స్వామి ఆలయం. అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులని అనుగ్రహిస్తారు స్వామివారు. ఓం శ్రీ భూ సమేత రంగనాథాయ నమః. నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. అంబేద్కర్ వంటి గొప్ప నాయకుల స్ఫూర్తిని భావితరాల వారికి అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది అని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్ ప్రాంతంలో అంబేద్కర్ భవన నిర్మాణం నిమిత్తం ఉచితంగా స్థలం ఇచ్చిన దాత పాస్టర్ సాధనాల రాజాజీ రమణయ్యపేట వైద్యనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా స్థలం ఇచ్చిన పాస్టర్ రాజాజీని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ 3వ డివిజన్ ప్రాంతంలో ఎప్పటి నుండో అంబేద్కర్ భవన నిర్మాణం చేయాలి అనే ఆలోచన ఉందని, కానీ స్థలం సమస్య కారణంగా ఇంతకాలం ముందుకు వెళ్ళలేకపోయామని, కానీ పాస్టర్ రాజాజీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా స్థలాన్ని ఉచితంగా ఇవ్వడం అభినందించదగిన విషయం అన్నారు. మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్ మాట్లాడుతూ 3వ డివిజన్ శాంతనాపురి కాలనీలో సుమారు 20 సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహం రోడ్డుపై ఉందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లగా పాస్టర్ రాజాజీ సహకారంతో ఇన్నాళ్లకు తమ కళ నెరవేరుతుంది అని తెలిపారు. మరి గొడారుగుంట 3వ డివిజన్ అంబేద్కర్ నగర్ పెద్దల అభిష్టం మేరకు అక్కడ మాకున్నటువంటి స్థలంలో కొంత భాగాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని నిలపడానికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరి మన నాయకులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు కన్నబాబు గారు చాలా శ్రద్ధ తీసుకుని మరి నన్ను కౌరుపెట్టి ఆ స్థలం విషయంలో మరి వారు సహకరించమని అడిగారు. అలాగే ఆ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి వడ్డే మణికుమార్ గారు, మా బ్రదర్, ఆయన కూడా మరి ఎంతో సహకరించి అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడానికి ఆ స్థలం మా ద్వారా ఇప్పించడానికి కూడా మరి ఎంతో సహకరించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహం నిలిపి అక్కడ జరగాల్సినటువంటి అంబేద్కర్ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తారని మరి చాలా సంతోషంగా ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నాను. నమస్కారం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 3వ డివిజన్లో ఒక అంబేద్కర్ విశ్రాంతి మందిరాన్ని నిర్మాణం చేయాలని స్థానిక పెద్దలు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. సుమారుగా 10 ఏళ్ల నుంచి వాళ్ళ కోరిక. అయితే దానికి అక్కడ స్థలం సమస్య ఉంది. అక్కడ మన గౌరవనీయులు పాస్టర్ గారు రాజాజీ గారికి ఒక సొంత స్థలం ఉంది. మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడంతో ఆయన దాదాపుగా 1 సంవత్సరం క్రితమే ఆ స్థలాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చిన సందర్భంగా రేపు ఎల్లుండి అంబేద్కర్ జయంతి ఉన్న సందర్భంగా ఆయన్ని సత్కరించడం కోసం వాళ్ళందరం ఇక్కడ కలుసుకున్నాం. ఎందుకంటే ఆయనే కానీ సొంతంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా స్థలం ఇవ్వడం వల్ల ఇవాళ అది సాధ్యం అవుతుందని చెప్తూ ఆయనకు అందుకే సహకరించినందుకు ఆ స్థానిక పెద్దలు
అందరూ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. వారందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అంబేద్కర్ విశ్రాంతి మందిరాన్ని, మంచి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాను. ఈలోగా పెద్దల కోరిక మేరకు రేపు 14వ తేదీన దానిలో స్థానికంగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుని అక్కడే దాని కార్యక్రమాలు చేస్తామని పెద్దలు చెప్తున్నారు. తప్పకుండా చేయండి. భవిష్యత్తులో మంచి మందిరాన్ని, విశ్రాంతి మందిరాన్ని నిర్మాణం చేసుకుందాం. అంబేద్కర్ అంటే మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అవసరం చాలా ఉంది. మరొకసారి మనందరి తరపున రాజాజీ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దలు మన మాజీ కార్పొరేటర్ మణికుమార్ గారు, మన సీనియర్ నాయకులు పెద్దలు నైరేళ్ళ గారు, అదేవిధంగా గోపి గారు, ఇంకా గగారీన్ గారు, దేవరాజు గారు, సత్యబాబు గారు, గిరి గారు, జోషువా గిరి గారు, మా బెజవాడ సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది పెద్దలు నాయకులు అందరూ పాల్గొన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధిలో కొలువై ఉన్న సీతారామచంద్రమూర్తి ఆలయం వద్ద ఏప్రిల్ 17న జరిగే కళ్యాణ మహోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు వైదిక కమిటీల సూచనల మేరకు వేద పండితుల మంత్రోచ్చారుల మధ్య రాటా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ నేటి నుండి దేవస్థానంపై గల శ్రీరామచంద్రమూర్తి ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవుతాయి అని, 17వ తేదీన అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో హైదరాబాద్ అభ్యుదయ హార్ట్ అకాడమీ వారిచే నిత్య రూపక నాటకాన్ని ప్రదర్శించారు. అంబేద్కర్ కొందరి వాడు కాదని అందరి వాడు అని పలువురు వక్తలు అన్నారు. గురువారం మల్లం గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం, కృషిపై రూపొందించిన సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన జరిగింది. గ్రామం సర్పంచ్ దాట్ల సూరిబాబు, దళిత నాయకులు, అంబేద్కర్ యోజన కూలీ సంఘం నాయకులు, ఉద్యోగులు జ్యోతిరావు పూల చిత్రపటానికి మరియు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కూరాకుల సింహాచలం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కేవలం అంబేద్కర్ కొందరివాడని ప్రచారం చేస్తున్నారని, కొందరివాడు కాదని అంబేద్కర్ అందరివాడని అన్నారు. కల్చరల్ ఈవెంట్ ఆయన పట్ల మనం చేయాలనుకున్నప్పుడు ఏ పాయింట్లో మనం చేయాలని డిస్కషన్ చేస్తే ఇప్పటికీ వాస్తవంగా అంబేద్కర్ కొందరివాడిగానే, ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ మనిషిగా, ఎస్సీల వార్డర్లోనే ఆయన విగ్రహాలు ఉండటం కానీ, అదేవిధంగా ఇట్లా పాలకులు కూడా ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనిషిని చేసేయటం మాకందరికి కూడా కలిసివేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన కొందరివాడు కాదు అందరివాడు అనేది చెప్పాలనేది ఒక మా మెయిన్ టార్గెట్గా అనుకున్నాము. రెండోది, వాళ్ళ యూత్ అసలు పుస్తకాలు, పేపర్లు కూడా చదవట్లేదు. సెల్ ఫోన్లు, శాటిలైట్ ప్రపంచంలో పడి వాళ్ళ స్టడీస్లో చాలా అంబేద్కర్ యొక్క ఆయన జీవితం, ఆశయం, లక్ష్యాల మీద వాళ్ళకు అవగాహన కలిగించడం కోసం ఏ ఫామ్లో ఇది తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఆలోచించి ఈ 2 లక్ష్యాల కోసం మేము 2016 ఏప్రిల్ 14న మా మొదటి ప్రదర్శన రవీంద్ర భారతి స్టార్ట్ చేశాం. ఒక 20 ప్రదర్శనలకు కొంచెం ఇబ్బంది పడ్డాం. సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేశాం. 20 లక్షలు పెట్టి బస్సు కొన్నాం. ఎందుకంటే ఒక విలేజ్లో వేస్తే కూడా రవీంద్ర భారతిలోనో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేసినట్టు వాళ్ళందరూ అలాంటి ఫీల్ తోటి ఈ నాటకం చూసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన సౌండ్ కానీ, లైటింగ్ కానీ అన్నీ సమకూర్చుకుంటే 20 లక్షల రూపాయలు, అన్నిటికంటే 20 లక్షల రూపాయలు పడిపోయింది. 2.5 సంవత్సరాల్లో జనం హక్కును చేర్చుకొని ఈ 40 లక్షల రూపాయలు అప్పు తీర్చారు. 3 సంవత్సరాల్లో డబ్బాల్లో 18 లక్షల రూపాయలు జనం సహకరించారు. అప్పులు తీరటమే కాదు, దాని తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే నాటకాన్ని తయారు చేశాం ఆయన జీవితం గురించి. అలాగే రెడ్డి కులంలో పుట్టిన మనువాదానికి వ్యతిరేకంగా కులాలని, మతాలని చీల్చెండడు మహనీయుడు వేమన గారు, ఆయన జీవితాన్ని కూడా ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దాం. అలాగే ఈ జిల్లాలో పుట్టినటువంటి మనువాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా
కందుకూరు వీరేశలింగం గారు అక్కడ ఎలాగైతే పూలే స్త్రీ విద్య కోసం పాటుపడ్డాడో ఇక్కడ కూడా ఆయన స్త్రీ విద్య కోసం, వితంతు పునర్వివాహం కోసం ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ గారు చట్టం చేసి ఒక హక్కుగా ఈవేళ అందరికీ కల్పించారో దానికి ఆ రోజే ఈ మహనీయులు ప్రేరణగా నిలిచారు. ఈవేళ ఏ బ్రాహ్మణ కుటుంబంలో కూడా విడోగా చేయట్లేదు. భర్త చనిపోయిన పునర్వివాహాలు చేస్తున్నారు. స్త్రీ విద్యామర్హత అనేది పోయింది. చదువుకుంటున్నారు. అమెరికా, లండన్, LIC బ్యాంకుల్లో ఈ బ్రాహ్మణ స్త్రీలందరూ ఉద్యోగాలు చేయటం మనం చూస్తున్నాం. అట్లా మనువాదానికి బీటల వారి చేయడానికి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారికి ఒక రకంగా జీవితానికి రుణపడి ఉండాలి. అంటే స్త్రీకి విద్య లేదు అంతకుముందు. స్త్రీ విడోగా ఉండాలా, స్త్రీ ఒక బానిసగా బతకాల. దానికి ఆ సంఖ్యలు తెంచేసి స్త్రీకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన. ఈవేళ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి స్త్రీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఫలాన్ని అనుభవిస్తున్నారంటే అది అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి హక్కు. ఈ విషయం కోసం మేము చెప్పటం మూలంగా ఈవేళ 651వ ప్రదర్శనగా ఈవేళ మేము ముందు ప్రదర్శించాం. ఇది కాకుండా పూలే ఒక 68 ప్రదర్శనలు వేసాం. అలాగే వేమన ఒక 42 ప్రదర్శనలు వేసాం. కందుకూరి వీరేశలింగం గారు ఒక 7 ప్రదర్శనలు వేసాం. ఇదే అంబేద్కర్ నాటకాన్ని హిందీలో చేసాం, అలాగే తమిళంలో చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో కూడా టీములను డెవలప్ చేసి తిప్పాలా అంటే మేమే ఆడాలని కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మంచి టీం తయారయ్యి మేము గ్రామాన్ని తిరుగుతాం అంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మేము ఆయన జీవితం ఆశయ లక్ష్యాల మీద గ్రామాల్లో తీసుకెళ్ళడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతోటే ఉన్నాం. దీన్నే మనం కొనసాగించాలని ఆ స్ఫూర్తిని పూలేని చేశాం. మేము నార్త్ ఇండియాలో కూడా రేపు జూన్లో నార్త్కి ప్లాన్ చేశాం. అట్లా టూర్ చేసి దేశవ్యాప్తంగా దీన్ని చేయాలనుకుంటున్నాం. కైతాలం మండలంలో ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ వేడుకలు కాదర్లింగ దర్గాలో మరియు ఈద్గాలో జరుపుకున్నారు. ముఖ్యంగా ఆఫీస్ ఆఫ్ జకాత్ ఫిత్రాలోని ముఖ్యమైన అంశాలు చెప్పడం జరిగింది. నమాజ్లో మత పెద్దలు, యువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లిరోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, LP నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకములు, వాస్తు, ముహూర్తములు చూడబడ్డు. పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డావు. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176, 9100186445.